ఈ వీడియోలో సి ప్రోగ్రామింగ్లో డైనమిక్ మెమరీ అలొకేషన్ అనే కాన్సెప్ట్ ఏంటనేది చూద్దాం. జనరల్గా మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్ని స్టోర్ చేయడానికి ఎరేస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సపోజ్ 10 ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలనుకోండి, అవి కూడా ఇంటీజర్ ఎలిమెంట్స్ అయితే మనం ఏం డిక్లేర్ చేస్తామంటే ఇంట్ ఏ ఆఫ్ 10 అని రాస్తాం. ఇక్కడ ఇంట్ అనేది ఏంటంటే ఆ ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క డేటా టైప్, ఏ అనేది ఏంటి ఎరే నేమ్, 10 అనేది ఏంటి ఎరే యొక్క సైజు. అయితే ఎప్పుడైతే మనం ఇట్లా డిక్లేర్ చేసామో కంపైల్ చేసినప్పుడు, ఆ ప్రోగ్రామ్ కంపైల్ చేసినప్పుడు మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. మెమరీ అలొకేట్ అవుతుంది 10 ఎలిమెంట్స్కి, 10 ఎలిమెంట్స్కి, అది కూడా 10 ఇంటీజర్స్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సపోజ్ ఆ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు 10 ఎలిమెంట్స్ కాకుండా ఇంకొక 2 ఎలిమెంట్స్ కనుక మనం స్టోర్ చేద్దాం అనుకుంటే ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకని? వాటికి మెమరీ అనేది అలొకేట్ కాలేదు, ఓన్లీ 10 ఎలిమెంట్స్ వరకే మెమరీ అలొకేట్ అయింది. మెమరీ కెనాట్ బి ఇంక్రీజ్డ్. సో మెమరీని ఎగ్జిక్యూషన్ టైంలో ఇంక్రీజ్ చేయడం అనేది పాసిబుల్ కాదు. దీన్ని ఏమంటామంటే స్టాటిక్ మెమరీ అలొకేషన్ అనేసి అంటాం. సో స్టాటిక్ మెమరీ అలొకేషన్లో మెమరీ అనేది కంపైల్ టైంలో అలొకేట్ అవుతుంది. మెమరీ కెనాట్ బి ఇంక్రీజ్డ్. దానికి ఎగ్జాంపుల్ అరేస్. సో ఈ డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయాలి మనం. ఏంటి ఆ డిసడ్వాంటేజ్? ఎక్కువ ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేద్దాం అనుకున్నాం అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అంటే ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు మనం ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్కి మెమరీ అనేది అలొకేట్ చేద్దాం అనుకున్నాం. ఇట్లా ముందుగా డిక్లేర్ చేస్తే మనం ఎన్ని ఎలిమెంట్స్కి డిక్లేర్ చేసామో అన్ని ఎలిమెంట్స్కే స్టోర్ చేయగలం, అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ స్టోర్ చేయలేం. కాబట్టి ఇట్లా ముందుగా డిక్లేర్ చేయకుండా మనం ఎగ్జిక్యూషన్ టైంలో మెమరీ అనేది అలొకేట్ చేసే విధంగా ఉండే కాన్సెప్ట్ ఏంటంటే డైనమిక్ మెమరీ అలొకేషన్ అనే కాన్సెప్ట్. సో స్టాటిక్ మెమరీ అలొకేషన్ అనేది కంపైల్ టైంలో అలొకేట్ చేస్తుంది కదా, డైనమిక్ మెమరీ అలొకేషన్ ఏమో రన్ టైంలో, అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. సో మెమరీ కెన్ బి ఇంక్రీజ్డ్. మనకి ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్కి మెమరీ అనేది అలొకేట్ చేయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి లింక్ లిస్ట్. ఓకే, ఆ లింక్ లిస్ట్ కాన్సెప్ట్ ఏంటనేది తర్వాత చూద్దాము. సో డైనమిక్ మెమరీ అలొకేషన్లో మనకి డైనమిక్గా మెమరీ అలొకేట్ చేయడానికి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఎంఎలాక్ అనే ఒక ఫంక్షను, సిఎలాక్ అనే ఇంకో ఫంక్షను, రీఎలాక్ అనే ఇంకొక ఫంక్షన్. తర్వాత మనం అలొకేట్ చేసిన మెమరీని రిలీజ్ చేయడానికి, ఫ్రీ చేయడానికి ఫ్రీ అనే ఇంకొక ఫంక్షన్ ఉంటుంది. సో ఈ 4 ఫంక్షన్స్ ఎక్కడ ఉంటాయంటే stdlib.h అనే హెడర్ ఫైల్లో ఉంటాయి. కాబట్టి మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ హెడర్ ఫైల్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సరే, ఇక్కడ చూడండి, డైనమిక్ మెమరీ అలొకేషన్ సి. The concept of dynamic memory allocation in C language enables the C programmer to allocate memory at runtime. Okay, program run చేసేటప్పుడు మెమరీ అలొకేట్ చేసే కాన్సెప్ట్ అనమాట ఇది. డైనమిక్ మెమరీ అలొకేషన్ ఇన్ C language is possible by 4 functions of stdlib.h header file. ఓకే, mloc, cloc, reloc, free. mloc ఏం చేస్తుంది? allocate సింగిల్ బ్లాక్ ఆఫ్ రిక్వెస్టెడ్ మెమరీ. ఎంత మెమరీ నీకు అవసరం అవుతుందో మొత్తం కూడా సింగిల్ బ్లాక్లో మెమరీని అలొకేట్ చేస్తుంది. సిఎలాక్ అనేది అలొకేట్స్ మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ రిక్వెస్టెడ్ మెమరీ. మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ మెమరీని అలొకేట్ చేస్తుంది. ఇక్కడ సి అంటే ఏంటంటే కాంటిగ్యూస్. కాంటిగ్యూస్ అంటే వరుస మెమరీ లొకేషన్లో. సపోజ్ n ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నాము, n ఎలిమెంట్స్ కూడా వరుస మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతాయి. తర్వాత ఎంఎలాక్, సిఎలాక్ ఫంక్షన్స్ ద్వారా మనం అలొకేట్ చేసిన మెమరీ సరిపోలేదు. అప్పుడు ఏం చేస్తామంటే రీఎలాక్ అనే ఫంక్షన్ ద్వారా మెమరీని మళ్ళీ అలొకేట్ చేస్తాం. తర్వాత మనం అలొకేట్ చేసిన మెమరీని ఫ్రీ చేయాలి. ఫ్రీ చేయకపోతే ఆ మెమరీ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిట్ తర్వాత కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇవి డిఫరెన్సెస్ ఇందా చెప్పుకున్నవి.
స్టాటిక్ మెమరీలో మెమరీ అలొకేటెడ్ ఎట్ కంపైల్ టైము, మెమరీ కెనాట్ బి ఇంక్రీజ్డ్ యూజ్డ్ ఇన్ అరేస్. డైనమిక్ మెమరీ అలొకేషన్లో మెమరీ అలొకేటెడ్ ఎట్ రన్ టైము, మెమరీ కెన్ బి ఇంక్రీజ్డ్ యూజ్డ్ ఇన్ లింక్డ్ లిస్ట్. ఓకే, సో ఎంఎల్ఆక్ అనే ఫంక్షన్ ఏ విధంగా యూజ్ చేస్తాం చూడండి. ఇక్కడ పీటీఆర్ ఈక్వల్ టు క్యాస్ట్ టైప్ స్టార్ ఎంఎల్ఆక్ బైట్ సైజ్. అంటే సపోజ్ ఇంటీజర్ వేరియబుల్ స్టోర్ చేయడానికి మనం మెమరీ అలొకేట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే పీటీఆర్ ఈక్వల్ టు ఇంట్ స్టార్ ఎంఎల్ఆక్ సైజ్ ఆఫ్ ఇంట్. సపోజ్ ఎన్ ఎలిమెంట్స్కి మనం మెమరీ అలొకేట్ చేయాలంటే ఎంఎల్ఆక్ తర్వాత ఎన్ స్టార్ సైజ్ ఆఫ్ ఇంట్ అని రాస్తాం. ఓకే, సో ఈ ప్రోగ్రామ్లో ఏం చేసామంటే యూజర్ దగ్గర నుంచి ఎన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాడో రీడ్ చేస్తాము ఎన్. ఓకే, అన్ని ఎలిమెంట్స్కి సరిపడా మెమరీని ఇక్కడ అలొకేట్ చేసాం. పీటీఆర్ ఇంట్ స్టార్ ఎంఎల్ఆక్ ఎన్ స్టార్ సైజ్ ఆఫ్ ఇంట్. మెమరీ అలొకేట్ కాకపోతే నల్ వాల్యూ రిటర్న్ అవుతుంది. అప్పుడు మనం ఆ కండిషన్ రాసుకుంటాం. ఇక్కడ ఇఫ్ పీటీఆర్ ఈక్వల్ టు నల్ అయితే ప్రింట్ఎఫ్ సారీ అనేబుల్ టు అలొకేట్ మెమరీ అని చెప్పేసి ప్రోగ్రామ్ నుంచి బయటకు రావడానికి ఎగ్జిట్ 0 అని రాస్తాం. తర్వాత ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిట్ అవ్వలేదంటే మెమరీ అలొకేట్ అయింది. అప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ని రీడ్ చేయాలి. ఎన్ ఎలిమెంట్స్ అన్నాడు కాబట్టి ఫర్ ఐ ఈక్వల్ 0 ఐ లెస్ దాన్ n పెట్టేసి ఆ ఎలిమెంట్స్ రీడ్ చేయడానికి ఒక్కొక్క ఎలిమెంట్కి పీటీఆర్ ప్లస్ ఐ అని పెడతాం. అంటే ఏంటి, ఫస్ట్ పీటీఆర్ అనే అడ్రస్ దగ్గర మెమరీ అలొకేషన్ జరిగింది కదా, ఫస్ట్ ఎలిమెంట్ పీటీఆర్ ప్లస్ ఐ వాల్యూ ఎంత 0, అంటే పీటీఆర్ దగ్గర ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఐ వాల్యూ 1 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, పీటీఆర్ ప్లస్ 1 దగ్గర సెకండ్ ఎలిమెంట్. నెక్స్ట్ పీటీఆర్ ప్లస్ 2 దగ్గర థర్డ్ ఎలిమెంట్. సో ఈ విధంగా మెమరీ అనేది ఎలకేట్ అవుతుంది. ఓకే, అక్కడ రీడ్ చేసిన వాల్యూ అంటే వాల్యూ ఎట్ అంటే స్టార్ పీటీఆర్ ప్లస్ ఐని ఎవ్రీ టైం ఏం చేస్తామంటే సమ్ అనే వేరియబుల్కి యాడ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ సమ్ ఈక్వల్ 0 తీసుకున్నాం కదా ఇనిషియల్గా. ఓకే, ఎవ్రీ టైం మనం ఇచ్చిన వాల్యూని సమ్ అనే వేరియబుల్కి యాడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ లూప్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వాల్యూని మనం ప్రింట్ చేస్తాం. ఓకే, లాస్ట్కి ఏదైతే మెమరీని మనం అలొకేట్ చేసామో దాన్ని ఫ్రీ చేయాలి. ఇంకా అవుట్పుట్ చూడండి, ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 ఎలిమెంట్స్, ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎరే 12, 15, 16 అని ఇచ్చాము, సమ్ ఈక్వల్ 43 అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ సిఎల్ఆక్ అనేది కూడా సేమ్, కాకపోతే సిఎల్ఆక్ అనేది ఏం చేస్తుందని చెప్పుకున్నాం, మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ రిక్వెస్టెడ్ మెమరీ, ఎలొకేట్స్ మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ రిక్వెస్టెడ్ మెమరీ. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే సిఎల్ఆక్ అని రాస్తాము, ఎంఎల్ఆక్ బదులు ఎన్ స్టార్ అని ఉంది కదా, ఇక్కడ ఎన్ కామా సైజ్ ఆఫ్ ఇంట్ అని రాస్తాం, అంతే, మిగతా అంతా సేమ్. ఓకేనా, సో సిఎల్ఆక్లో చూడండి, ఇక్కడ సిఎల్ఆక్ అని రాసాము, తర్వాత ఎన్ కామా సైజ్ ఆఫ్ ఇంట్ అని రాసాము. ఓకే, సో రీఎలాక్ అనేది దేనికి, ఎంఎల్ఆక్ సిఎల్ఆక్ ద్వారా ఎలకేట్ చేసిన మెమరీ అనేది సరిపోలేదు, అప్పుడు రీఎలాక్ అనే ఫంక్షన్ ద్వారా మళ్ళీ మెమరీని ఎలకేట్ చేస్తాం. ఫ్రీ అనేది దేనికోసం, మనం ఎలకేట్ చేసిన మెమరీని ఫ్రీ చేయడం కోసం. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రాద్దాము, ఈ ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేద్దాము. సో టర్బో C++ కంపైలర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫైల్లోకి వెళ్ళి న్యూ సెలెక్ట్ చేస్తున్నాను, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఇంకో హెడర్ ఫైల్ ఏంటి, stdlib.hని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. stdlib.h void main వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. ఏమేమి వేరియబుల్స్, యూజర్ దగ్గర నుంచి ఎన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాడో కనుక్కోవాలి కదా. సో ఎన్ అనే వేరియబుల్, ఫర్ లూప్ యూజ్ చేస్తాం కాబట్టి ఒక ఐ అనే వేరియబుల్, తర్వాత ఒక పాయింటర్ వేరియబుల్ మెమరీ అలొకేట్ చేసి దాన్ని స్టోర్ చేయడానికి, అడ్రస్ని స్టోర్ చేయడానికి పీటీఆర్ అనే పాయింటర్ వేరియబుల్ కాబట్టి స్టార్ అని ఇస్తాం ఇక్కడ. తర్వాత సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాము, ఇనీషియల్గా దాని వాల్యూ 0 అని తీసుకుంటాం. ఓకే, సో యూజర్ని ఎన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాడో అడగాలి. ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్.
అని అడిగి ఆ వాల్యూని n అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి. %d %n. ఓకే. సో ఇప్పుడు మనం ఆ n ఎలిమెంట్స్కి సరిపడా మెమరీని అలొకేట్ చేయాలి. ఎట్లా అలొకేట్ చేస్తాం? ptr ఈక్వల్ టు int స్టార్ malloc అనే ఫంక్షన్. ఓకే, n ఎలిమెంట్స్ కాబట్టి n ఇంటూ అంటే n స్టార్ సైజ్ ఆఫ్ ఇంట్. ఓకే, n ఎలిమెంట్స్ సరిపడా మెమరీని అలొకేట్ చేసాము. అది ఎక్కడికి వచ్చింది? ptr అంటే ఈ అడ్రస్ దగ్గర మెమరీ అనేది అలొకేట్ అయింది. ఓకే, ఇప్పుడు యూజర్ని ఆ వాల్యూస్ ఎంటర్ చేయమని చెప్పాలి. సో printf ఎంటర్ ద ఎలిమెంట్స్. వాల్యూస్ ఎంటర్ చేయమని చెప్పి n ఎలిమెంట్స్కి కాబట్టి ఫర్ i ఈక్వల్ టు 0 దగ్గర నుంచి i లెస్ దాన్ n i ప్లస్ ప్లస్. సో scanf %d. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ptr కాబట్టి ptr అని ఇస్తాం ఇక్కడ. అయితే నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి ఈ అడ్రస్కి నెక్స్ట్ అడ్రస్, అంతే కదా. సో ఇక్కడ ఏమి ఇస్తామంటే ptr ప్లస్ i అని ఇద్దాం. అప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఏమో ptr ప్లస్ i వాల్యూ అంతా 0 కాబట్టి ptr దగ్గర. నెక్స్ట్ ఎలిమెంట్ని రీడ్ చేసినప్పుడు అది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ptr ప్లస్, అప్పుడు i వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది కాబట్టి ptr ప్లస్ 1 దగ్గర నెక్స్ట్ ఎలిమెంట్, ptr ప్లస్ 2 దగ్గర నెక్స్ట్ ఎలిమెంట్, ఇట్లా స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకే, మనం వాల్యూ రీడ్ చేయగానే ఆ వాల్యూని సమ్ అనే వేరియబుల్కి యాడ్ చేసేద్దాం. సో సమ్ అనే వేరియబుల్కి ఆ వాల్యూని అంటే ఆ అడ్రస్ దగ్గర ఉన్న వాల్యూ అంటే ptr ప్లస్ i దగ్గర ఉన్న వాల్యూని సమ్ అనే వేరియబుల్కి యాడ్ చేసేస్తాము. ఇట్లా n ఎలిమెంట్స్ని రీడ్ చేస్తున్నాము, ఆ వాల్యూస్ని యాడ్ చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలి? printf సమ్ ఈక్వల్ టు %d కామా సమ్. సమ్ అనే వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేయాలి. ఇక్కడ s స్మాల్. ఓకే, సో మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అలొకేట్ అయిన మెమరీని ఫ్రీ చేయాలి. సో బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాం. సో ఒకసారి చూద్దాం ఆ ప్రోగ్రామ్. ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n అనే వేరియబుల్ తీసుకున్నాము. n ఎలిమెంట్స్కి మెమరీ అనేది అలొకేట్ చేసాము. ఇది నేను రాయలేదు యాక్చువల్గా. ఈక్వల్ టు నల్ అయితేనేమో అనేబుల్ టు అలొకేట్ మెమరీ, ఇది రాస్తే రాయండి. నెక్స్ట్ ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ది అరే, ఒక్కొక్క ఎలిమెంట్ని రీడ్ చేస్తున్నాము, దాన్ని సమ్ అనే దానికి యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో సమ్ని ప్రింట్ చేసాము, ఆ అలొకేట్ అయిన మెమరీని ఫ్రీ చేసాము. ఓకే, ఇప్పుడు కంపైల్ చేద్దాం, రన్ చేద్దాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, సపోజ్ 5 ఎలిమెంట్స్ ఐ వాంట్ టు ఎంటర్. ఎంటర్ ద ఎలిమెంట్స్ 10, 20, 30, 40, 50. ఎంటర్ కొడుతున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. Alt W అవుట్పుట్ చూసారా, సమ్ ఈక్వల్ టు 150 అని వచ్చింది. ఓకే, సేమ్ ప్రోగ్రామ్ మనం CLOC ఫంక్షన్ ద్వారా చేద్దాం అనుకుంటే MLOC బదులు CLOC అని ఇవ్వాలి. ఇక్కడ n స్టార్ బదులు n కామా అని ఇవ్వాలి. సేమ్ ప్రోగ్రామ్. సో దీన్ని రన్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 ఎలిమెంట్స్. ఎంటర్ ద ఎలిమెంట్స్ 12, 14, 16. అవుట్పుట్ చూస్తే Alt W O సమ్ ఈక్వల్ 42 అని వచ్చింది. ఓకే, సో ఈ విధంగా డైనమిక్ మెమరీ ఎలొకేషన్ అనే కాన్సెప్ట్ని మనం C ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తాము. అంటే మనం ముందుగా ఎన్ని ఎలిమెంట్స్ ఐ వాంట్ టు యూజ్ ఇన్ ద ప్రోగ్రామ్ అనేది మనకు తెలియకపోతే అప్పుడు మనం డైనమిక్ మెమరీ ఎలొకేషన్ ద్వారా మెమరీని అలొకేట్ చేసి
అది కూడా ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైంలో మెమరీని ఎలకేట్ చేసి అక్కడ మన వాల్యూస్ని స్టోర్ చేస్తుంటాం. సో దీనికోసం మనం ఏమేమి ఫంక్షన్స్ ఉపయోగించాము, ఎంఎలాక్, సిఎలాక్, రియలాక్ అండ్ ఫ్రీ అనే ఫంక్షన్స్ వాడతాము. ఆ ఫంక్షన్స్ ఏ హెడర్ ఫైల్లో ఉన్నాయి, std_lib.h అనే హెడర్ ఫైల్లో ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా మనం ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసుకోవాలి ఆ హెడర్ ఫైల్ని. ఓకే, థ్యాంక్ యూ.